కాదు, భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల పట్ల ఆక్రోశం వ్యక్తం చేస్తున్న యంగ్ జనరేషన్ జెన్ జీకి సంబంధించిన మా తమ్ముళ్ళు చెల్లెలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. నిజంగా ఇవాళ ఇక్కడ పెట్టింది కార్యక్రమం రాజకీయం కోసమో ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్లో ఈరోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఒక ఇద్దరు టీనేజ్ పిల్లల తండ్రిగా, ఒక తండ్రిగా, ఇద్దరి పిల్లల తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, వారి మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టీఆర్ఎస్ గా ఉద్భవించినాడు ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. ప్రజలను తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ ఎందుకు కావాలో వారికి బోధిస్తూ, అట్లాగే ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పుట్టిన నాయకులుగా, ఉద్యమంలోంచే ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారుగా ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఆ ఉద్దేశంతోనే వాళ్ళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ఇలా మన జెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయొద్దు. మన జెండాలతోని, మన రాజకీయ ఎజెండాలతోని వాళ్ళ పోరాటాన్ని మలినం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరొక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనేవాడికి ఎవరికైనా సరే మనసు అంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. పిల్లల్ని కుల్లబొడుస్తున్నారు. ఏమడిగినారు పిల్లలు, ఏం కోరుకున్నారు వాళ్ళు? మోడీ గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేకపోతే అమిత్ షా గారు కూర్చున్న కుర్చీ అడిగినరా, లేదా ధర్మేంద్ర ప్రధాన్ గారు కుర్చీ మాకు ఈమని అడిగినరా? ఏమడిగినరు? అధికారం అడిగినరా? లేదా మాకు అర్జెంటుగా మీరు రాజీనామా చేసి మాకు అప్పచెప్పండి మీ ప్రభుత్వాన్ని అన్నారా? ఏమడుగుతున్నారు? న్యాయం కోరుతా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. చివరికి సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ప్రజాస్వామికంగా గాంధేయ మార్గంలో మహాత్మా గాంధీ గారు చూపెట్టిన బాటలో చివరికి నిరాహార దీక్షకు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎట్లా అయితే పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టిండో అట్లాగే ఈ పిల్లలకు న్యాయం జరగాలి. ఈ పిల్లలకు జరిగిన అన్యాయం సరిదిద్దాల కేంద్ర ప్రభుత్వం. అకౌంటబిలిటీ రావాలి, జవాబుదారితనం ఉండాలి సిస్టంలా. అదే విధంగా విద్యా విధానం